డీప్గా చదవాలి. వీటితో ఏంటంటే అన్నిటి మీద మనకు ఒక క్లారిటీ రావాలి. సో వీటన్నిటి మీద క్లారిటీ రావాలి అని అంటే ముందు మనకి ప్రాక్టీస్ బాగా రావాలి. ఓకే, సో మనం చేయించేటప్పుడు రెగ్యులర్ క్లాసెస్లో ఎట్లా ఉంటుంది అని అంటే, రోజు ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు చాలామంది. నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో అది ఎందుకు చేస్తున్నామో తెలియదు, దీని స్టాక్ ఎందుకు వాడతారో తెలియదు, క్యూ ఎందుకు వాడతారో తెలియదు. వీటి వల్ల మనకు ఆ ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు, రైట్? కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఏంటంటే మీ కళ్ళ ముందు కనపడుతుంది, ఈ వెబ్సైట్లో ఈ ఫీచర్ని మనం ఇలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఇది మనం చేసే పని అని డైరెక్ట్. ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ఉంది, లాగిన్లో ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ పని జరగాలి, దీని మీద ట్యాబ్ క్లిక్ చేయగానే ఈ పని జరగాలి అనే ప్రతి ఒక్కటి నేను క్లియర్గా అక్కడ అంటే లైవ్లో ఇది చేయబోతున్నామని మనం తెలిసిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం కష్టమైన కాన్సెప్ట్స్ కూడా దాంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజర్ అని, ఫంక్షన్స్ అని, ఎరేస్ అని, మ్యాప్స్ అని, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని, కాంపోనెంట్స్ అని, రిడక్స్ అని, ఇట్లాంటి చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటినీ మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతుంది. అండర్స్టూడ్? సో జస్ట్ ఒకటే ప్రిపేర్ అయినండి. మనము ఒక 6 months కంటిన్యూస్గా కనుక వర్క్ చేస్తే దీని మీద డెఫినెట్గా మనము జాబ్ తెచ్చుకునే క్యాపబిలిటీ అయితే వస్తుంది. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు అసైన్మెంట్స్ చేయాలి. నేను క్లాస్ చెప్పినప్పుడు లైవ్ ఎగ్జాంపుల్సే ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ని డైరెక్ట్ కట్ చేసి మీకు చూపిస్తాను, అది నేను చేసి చూపిస్తాను. ప్రతిరోజు కోడ్ రాస్తాను. ఓకే, యూ బిలీవ్ మీ ఆర్ నాట్. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అనుకుంటా, 1 second. నేను స్క్రీన్ షేర్ చేయకుండా చేస్తాను. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది. అదే మీకు చూపించడానికి ఇప్పుడు JSXకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చేసాను. అలాగే ఇప్పుడు మై యాప్ అని ఉంది, ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. జావాస్క్రిప్ట్కి సంబంధించిన ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను రాశా, నేను కోడ్ రాశా. ఇప్పుడు భార్గవ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఓల్డ్ స్టూడెంట్, నౌ హీ విల్ జాయిన్ అస్. మీ అందరికి అంటే ఇంకా ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఓకే, సో ఇవన్నీ నేను రాశానా భార్గవ్? నేనే రాశాను. నేను రాసి చూపించినయేనా లేకపోతే నేను ఎక్కడైనా కాపీ పేస్ట్ చేస్తున్నానా? ఏ రోజు నేను ఏ కోడ్ ఓపెన్ చేసి చదవను, నేను రాస్తా, మీ కళ్ళ ముందు రాస్తా. డెఫినేషన్స్ అక్కడికక్కడే నేను పీపీటీలు రన్ చేయను. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర లేవు కూడా. వేరే కార్పొరేట్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు పీపీటీలు రన్ చేయాల్సి వస్తుంది. నా స్టూడెంట్స్కి, డైరెక్ట్ స్టూడెంట్స్కి అయితే నేను పీపీటీ రన్ చేయను. నేను డైరెక్ట్గా డెఫినేషన్ చదివి మీకు అక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లైవ్లో ఏదైనా నేను చెప్పలేకపోయినా, సారీ చెప్పైనా సరే నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తాను, కానీ నేను ఆ ప్రాక్టీసే చేస్తాను, లైవ్లోనే చెప్తాను. సో ఇలాగ మీకు ప్రతిరోజు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 2 మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ నేను మీకు స్టాక్ బ్లేడ్స్ ఇప్పటివరకు నేను ఏం చెప్పాను, ఎలా చేయించాను అని కనుక మీకు చూడాలని అనిపిస్తే stackbuilds@manivits academy అని ఒక లింక్ ఉంది. ఇన్ ద ఫ్యూచర్ మీకు VLR టెక్నాలజీస్ మీద లింక్ వస్తుంది మీతో చేయించేటప్పుడు. వీటన్నిటిని చూడండి. నేను ఇక్కడ యానిమేషన్స్ డెమో, ఫార్మిక్ డెమో, ప్రతి ఒక్క దానికి నేను ఒక డెమో అప్లికేషన్, ఇవన్నీ ప్రాజెక్ట్సేనండి. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటినీ నేను చేయించాను, నేను చేశాను, రైట్? ఓకే, హైడ్. సో ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మీరు వ్యూస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అనమాట. మన ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఇప్పుడు 11 మంది చూసారు. ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కోడ్ అవసరం అయితే దీన్ని వచ్చి రెఫర్ చేసుకుంటారు. ప్రతిసారి జరిగేది ఇదే, రైట్? ఓకే, నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత మనము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, చిన్న ప్రాజెక్ట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ యాప్ అని ఇందాక చూసారా, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ దీంట్లో 3 ప్రాజెక్టులు ఉంటాయి. ఊరికే నేను ఇది రన్ అవడానికి టైం పడుతుంది. దాంట్లో ఒక్కొక్క లింక్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు CRUD ఆపరేషన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, API క్రియేషన్స్. అందరూ కూడా జస్ట్ API తోటి రీడ్ చేసుకుని చూపించేస్తే సరిపోతుందని అంటున్నారు. నేను అక్కడ కాగలను. రియల్ టైంలో ఒక సర్వర్ క్రియేట్ చేయించి మీతోటే అన్ని ఆపరేషన్స్ చేపిస్తాను. పుట్, డిలీట్, గెట్, ఎడిట్,
కరెంట్ ఆపరేషన్స్ అంట అన్ని, అంటే మీకు ఎంతవరకు మ్యాక్సిమం అవసరం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా మంది రియల్ టైమ్ డెవలపర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మన లిస్ట్లో 16 మెంబర్స్ ఉన్నారు అని అంటే 16 మెంబర్స్లో కొంతమంది రియల్ టైమ్ డెవలపర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. సార్ నిన్న మాకు ఇది డౌట్ వచ్చింది, నేను రోజు టెస్ట్ చేసుకుంటాను. నా చేసే వర్క్ నేను ఎలాగో మీకు చెప్తూ ఉంటాను, వేరే వాళ్ళ వర్క్ కూడా మీతో షేర్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారో కూడా చెప్తాను. అర్థమైందా? రైట్. ఇది కాకుండా ఇప్పుడు భార్గవ్ ఉన్నాడు, భార్గవ్కి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి 1st వీక్ నుంచి నేను ఇంటర్వ్యూస్ పంపిస్తాను. లేదు ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను. దాంట్లో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నిటినీ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు రేపు పొద్దున్న ఇక్కడే ఉంటావు కదా, ఆయన ఏవేవైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అటెండ్ అవుతాడో అవన్నీ నువ్వు వినాలి. అది రికార్డ్ అవుతుంది, నీకు వినిపిస్తా. దాంట్లో ఆయన ఏమేమి మిస్టేక్స్ చేశాడో నేను క్లాస్లో చెప్తా. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్లో ఎక్కడా లూప్ హోల్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మిమ్మల్ని మభ్యపెట్టి డబ్బులు తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ అయితే అసలే లేదు. రైట్. కాకపోతే చేసే పని మాత్రం పర్ఫెక్ట్గా చేసి అది ఉపయోగపడితే చాలు. 100% ఉపయోగపడుతుంది, కానీ అది పూర్తిగా ఉపయోగపడాలి, జాబులు వచ్చేదాకా ఉపయోగపడాలి. అది నా మెయిన్ ప్రయత్నం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రతిరోజు చెప్పే పాయింట్స్ అవి. నా స్టూడెంట్ ఎవరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వరు. మ్యాక్సిమం ఫెయిల్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీసులు చేయరు. మరి మన వాళ్ళు ప్రాక్టీసులు చేయకపోతే నేను ఏం చేయలేదు. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ దిస్. సో మనము HTML, CSS, JavaScript అంటే అందరికీ కాదు. ఇప్పుడు నేను ఎవరికైతే ఫుల్ టైమ్ కోర్స్ తీసుకున్నానో, ఎవరినైతే నేను 30K పే చేయమంటున్నానో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వెబ్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్స్ కూడా అడుగుతారు, మెమరీ అంటే ఏంటో అడుగుతారు. ఇవన్నీ ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్పిస్తాను. ఓకే, తర్వాత HTML, CSS, JavaScript, బూట్స్ట్రాప్, ఇవి మనకు వెబ్సైట్ తయారు చేయడానికి పనికి వస్తాయి. తర్వాత జావాస్క్రిప్ట్ నేర్పించేటప్పుడు ప్రోగ్రామింగ్ నేర్పిస్తాను. ఒక్కసారి నా దగ్గర జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మీరు లైఫ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. పైథాన్ కానీ జావా కానీ మీకు ఫండమెంటల్స్ తెలుస్తాయి. అర్థమవుతుందా? ఈ ప్రోగ్రామింగ్ అంతా వచ్చేసిన తర్వాత మీరు అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి వస్తూ ఉంటారు. అంటే ఏంటి అని అంటే ఒకటే పనిని బెస్ట్గా చేయడం ఎలా, రైట్? ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము అల్టిమేట్గా రియాక్ట్ రిడక్స్లోకి వెళ్తాం. తర్వాత ఇక్కడ కూర్చొని ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. మనం చేసుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 100% మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేయవచ్చు. ఓకే, ఫస్ట్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళని అడుగుతాను. ఎనీ డౌట్స్ గైస్? నేను యాక్చువల్గా పూజ కూడా అటెండ్ చేయాలి. చెప్పండి. అదే సెషన్ క్లోజ్ చేసేస్తా. యా, వచ్చేస్తాను. ఒక్క నిమిషం గైస్. ఎనీ డౌట్స్? రేపు టైమింగ్స్ కూడా చెప్పండి. ఓకే, రేపు మండే కదా? ఓకే, రేపు మండే నేను 9:30కి క్లాస్ తీసుకుంటాను. రేపు మండే 9:30కి నేను ఇదే టైంలో క్లాస్ తీసుకుంటాను. మనం రేపు ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్? అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ హ్యావ్ టు కంటిన్యూ ద పూజ. మీరేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏం లేవా? సో యాజ్ ఐ టోల్డ్ యూ, నెంబర్ పెట్టుకున్నాం, కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేయండి. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈరోజు డిస్కౌంట్ అవైల్ చేసుకోవాలి అని అంటే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అందరికీ పెడుతున్నాను, నేను అందరికీ నా కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. ఇది నా కాంటాక్ట్ నెంబరు 9059 8687 మీది కూడా అవ్వండి. ఇచ్చాను. ఓకే, సో మీరు ఒక్కసారి దీనికి కాల్ చేయండి అమ్మా. హౌ మెనీ డేస్ ఆఫ్ కోర్స్ ఇస్ దిస్? ఎస్ సార్, ఇఫ్ యూ ఆర్ జస్ట్ యూ వాంట్ టు గో ఫర్ రియాక్ట్, ఇట్ విల్ బి 45 days ఆఫ్ కోర్స్. మీరు ఫ్రెషర్ అయితే మాత్రం మీకు 4 months పడుతుందండి. 4 months to 6 months టైం పడుతుంది. ఫ్రెషర్ అయితే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసి పంపించాలి. ఓకే, యా. ఇఫ్ యూ వాంట్ అవైల్ ఎనీ
డిస్కౌంట్ ఓన్లీ ఫర్ టుడే, రేపటి నుంచి లేదు. మళ్ళీ మీరు ఒకసారి ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద కోర్స్. 11 తర్వాత కాల్ చేయమని. 11 తర్వాత మీరు దయచేసి కాల్ చేయండి, ఆఫ్టర్ 11 ప్లీజ్. ఓకే, యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.